హిందూ మతంలో జ్యోతిష్యం చాలా ముఖ్యమైంది. వివిధ దశల్లో కూడా వాస్తు దోషాలు వాస్తు శాస్త్రంలో సవివరంగా వివరించారు. వాస్తు దోషం వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయి. అధిగమించాలంటే దిశానుసారంగా వివిధ దేవుళ్లను పూజించాలి అనే నియమం ఉంది. ఇలా పూజ చేయడం వల్ల దోషాలు తొలగి జీవితంలో ఏర్పడిన సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చు. వాస్తు శాస్త్రం భూమి, దిశలు, శక్తి సూత్రాల ఆధారంగా పనిచేస్తుంది. ఇల్లు తదితర నిర్మాణానికి సంబంధించిన అనేక విషయాలు, శుభ అశుభ ఫలితాల గురించి చెప్పారు. శుభకార్యాల్లో అనవసరమైన ఆటంకాలు కూడా ఒక్కోసారి వాస్తు శాస్త్రం వల్ల ఎదురవుతాయి. వాస్తు శాస్త్రంలో వివిధ దిశల వాస్తు దోషాలను తొలగించడానికి వివిధ దేవతలను పూజించాలని చెప్పారు. ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు తూర్పు దిక్కుకు అధిదేవత. ఈ దిశలో వాస్తు దోషం ఉంటే తండ్రి కొడుకుల మధ్య బంధుత్వాలు, ఉద్యోగ సమస్యలు, కీర్తి ప్రతిష్టలు పోగొట్టుకోవడం వంటి సమస్యలు వస్తాయి. తూర్పు దిశలో వాస్తు దోషాలు తొలగాలంటే సూర్యుడికి నిత్యం అర్ఘ్యం సమర్పించి ఆదిత్య హృదయం స్తోత్రాన్ని పఠించాలి. గాయత్రి మంత్రాన్ని కూడా జపించడం శుభప్రదం. పశ్చిమ దిశకు అధిపతి శనీశ్వరుడు. ఈ దిశలో దోషాలు తొలగిపోవాలంటే శనీశ్వరుణ్ణి పూజించాలి. ప్రతి శనివారం శని చాలీసా పఠించండి. హనుమంతుడి ముందు ఆవ నూనె దీపం వెలిగించండి. ఉత్తర దిశకు ఆదిదేవుడు బుధుడు. ఈ దిశలో దోషం ఉంటే ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. ఇంట్లో బుధ యంత్రాన్ని స్థాపించి గణేశుణ్ణి పూజించండి. దక్షిణ దిశ అంగారక గ్రహం అధిదేవత. అంగారకుడు గ్రహాలకు యమరాజుగా పరిగణించబడతాడు. దక్షిణ దిశలో దోషం ఉంటే కోపం పెరిగి కుటుంబ సభ్యుల మధ్య పరస్పర విభేదాలు ఎక్కువవుతాయి. హనుమంతుణ్ణి నిత్యం పూజించండి. ఈశాన్య దిక్కు తూర్పుకి ఉత్తరానికి మధ్య ఉన్న దిశ. దీనికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈ దిశలో వాస్తు దోషాలుంటే వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయి. శివపార్వతులను పూజించాలి. ఈ దిశనెప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. తూర్పుకి దక్షిణకి మధ్య ఉన్న దిక్కు ఆగ్నేయం. ఈ దిక్కుకు శుక్రుడు ఆదిదేవుడు, అగ్నికి మూలం. వాస్తు దోషాలుంటే భౌతిక సుఖాలు లేకపోవటం, ప్రేమ సంబంధాలు కుదరకపోవటం వంటి సమస్యలు వస్తాయి. శుక్ర యంత్రాన్ని ప్రతిష్ఠించి నిత్యం పూజించండి. పడమర దక్షిణానికి మధ్య ఉన్న దిశను నైరుతి దిశ అంటారు. ఈ దిశకు అధిపతి నివృత్తి అనే రాక్షసుడు. రాహుకేతువులు. ఈ దోషం తొలగిపోవాలంటే శివుడికి రోజు నీళ్లు సమర్పించి రాహుకేతు దోష నివృత్తి కోసం నవధాన్యాలను దానం చేయాలి. వాయువ్యం. ఉత్తరానికి పశ్చిమానికి మధ్య ఉన్న దిక్కుని వాయువ్య దిశ అని అంటారు. ఈ దిక్కుకి అధిపతి చంద్రుడు. వాస్తు దోషాలుంటే ఒత్తిడి, జలుబు, మానసిక సమస్యలు, పునరుత్పత్తి సమస్యలు ఉంటాయి. అధిగమించడానికి చంద్రుడి మంత్రాన్ని జపించి మహాదేవుణ్ణి పూజించాలి.